కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో దళిత యువకులు సతీష్, ఓబులేష్ అనుమానాస్పద మృతి కేసులో రాష్ట్ర ఎస్సీ కమిషన్ రంగంలోకి దిగింది. శుక్రవారం ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, సభ్యులు దాసు, శ్రీపతి బాబులతో కలిసి ముడుమాల, గుండాపురం గ్రామాల్లో పర్యటించారు. ముందుగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ జవహర్ మాట్లాడుతూ బ్రహ్మంగారు నడిచిన పవిత్ర గడ్డపై ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్లే తమ పర్యటన ఆలస్యమైందని, అయితే ఈ కేసును ఎస్సీ కమిషన్ అత్యంత సీరియస్ గా తీసుకుందన్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో నిజాలు వెలుగులోకి తీసుకురావడానికి ఐపీఎస్ అధికారితో త్వరితగతిన విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. నాయకత్వం వెళ్ళి ఎంఆర్ఓ గారు మీరు ఎందుకు ఇప్పటి వరకు బాధితులను పరామర్శించలేదని చెప్పేసి అంటే అది మా పరిధిలో కాదని చెప్పేసి నిర్లక్ష్యంగా చెప్పారు. కానీ ఎంఆర్ఓ గారు కనీసం ఆయన బాధ్యత వస్తాయండి. ఇది మీ పరిధిలోకి రాదా? గుర్తురాదు వాళ్ళకి. మండల పరిధిలోదే కదండి. ఒక బిజినెస్ మీటింగ్ జరపడు, ఒక సివిల్ రైట్స్ జరపడు. కంప్లైంట్ మేము క్లారిటీ ఇచ్చాం, అతను తెలియనట్టు అని చెప్పి మేము అవగాహన కల్పించాం. మేము వెళ్ళి ఆ తర్వాత కూడా రాలేదు. చూసుకోండి అడ్డు గారు అన్న డైరెక్షన్ ఇవ్వండి మీ ఎంఆర్ఓలకి. అన్న ఒక మాట అన్న, ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన చట్టాలు అతిక్రమిస్తే ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలా? ఇది చట్టం ఉన్నది. ఆయన ఉద్దేశపూర్వకంగా చేసి అతనిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి. తహసీల్దార్ పైన మీరన్నా డైరెక్ట్ చేశారు వాళ్ళని, వెళ్ళండి పరామర్శించండి అంటే మీ ఆదేశాలు ఆయన బేఖాతరు కదా, సస్పెండ్ చేయొచ్చు. సస్పెండ్ చేయించండి. కలెక్టర్ గారి కన్నా ఎంఆర్ఓ గారు బిజీగా ఉన్నారా? కలెక్టర్ గారు 1.5 hour టైం ఇచ్చారండి. ఒక జిల్లా కలెక్టర్ గారు 100 మంది వెయిటింగ్ లో ఉన్నారు, కానీ ఎంఆర్పిఎస్ నాయకత్వం వచ్చారు, చనిపోయినటువంటి కుటుంబాల తరఫున వచ్చారని చెప్పేసి ఆ కుటుంబాన్ని హానర్ చేసి కలెక్టర్ గారు 1.5 hour టైం ఇస్తే ఎంఆర్ఓ గారు కనీసం 5 నిమిషాల టైం ఇవ్వకపోయారండి కుటుంబాలకి. ఏం కలెక్టర్ గారి కన్నా ఆయన బిజీగా ఉన్నారా ఏంటి ఎంఆర్ఓ గారు? కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠానికి ప్రత్యేకంగా ఇలాంటి దురదృష్టకర సంఘటన జరిగిన తర్వాత రావడం అనేది బాధగా ఉన్నప్పటికీ వాస్తవాలు ఏంటో తెలుసుకోవడం కోసం ఈరోజు కమిషన్ మెంబర్స్తో కలిసి, అదేవిధంగా కమిషన్స్ మెంబర్ అయినటువంటి దాస్ గారు, శ్రీపతి బాబు గారు, అదేవిధంగా మాది కార్పొరేషన్ డైరెక్టర్ గారు అందరం కూడా ఇక్కడ రావటం, దాంతోపాటు ఉద్యమ నేతలు కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాస్తవాలన్నీ పరిశీలించడం, దాంతోపాటుగా అధికారులకు ఆదేశాలు ఇవ్వటం. అంతేకాకుండా ఉదయం వచ్చేటప్పుడే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ అధికారిగా వేసి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేయడం, నిందితులను శిక్షించడం అనే దాని మీద వెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా 194 కడతాం, కానీ ఏదైతే అనుమానాస్పదం కాకుండా వాళ్ళే డిక్లేర్ చేయడం అనేది దురదృష్టం. ఎందుకంటే పోలీసులు అలా చేయకూడదు. ఆ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోమని కమిషన్ పరంగా సిఫారసు చేస్తాం. దాంతోపాటు ఈ 2 కుటుంబాలు కూడా ఏదైతే దుఃఖసాగరంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ కుటుంబాలకి ఏదైతే అవసరతలు ఉన్నాయో వాటిని కూడా తీర్చమని ఎంఆర్ఓ గారిని కూడా ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి బత్యం ఇవ్వటం, తర్వాత ఏదైతే విధి విధానాలు ఉన్నాయో లేదంటే ఏదైతే ఎంక్వైరీ రిపోర్ట్ ఉందో బేస్డ్ అందరూ చేయమని చెప్తాం తప్ప ఈరోజు వాళ్ళని అలా వదిలేయటం కూడా కరెక్ట్ కాదనేది కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ కుటుంబాలను ఆదుకోవటం. అదేవిధంగా ఏదైతే ఇందాక సతీష్ దగ్గరికి వెళ్ళినప్పుడు హౌసింగ్లో ఇది కూడా ముందు ఇమీడియట్గా అది కూడా శాంక్షన్ చేయించమని చెప్పాను. ఇక్కడ కూడా చూసాం, వీళ్ళు కువైట్లో, వాళ్ళ మదర్ కువైట్లో ఉంది, ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళ అవసరతలు ఏమన్నా అవి కూడా తీర్చమని ఖచ్చితంగా అధికారులను ఆదేశించడం జరుగుద్ది. దాంతోపాటుగా ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే బ్రహ్మంగారు ఆ రోజుల్లోనే కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఆయన పనిచేయటం, కానీ అక్కడ కాల జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి పుట్టిన ప్రాంతంలో ఇలాంటి వివక్షతపూరితమైనటువంటి దాడులు కానీ ఏమి జరగడం కూడా దురదృష్టంగానే భావిస్తూ ఈ సంఘటనలన్నింటినీ కూడా కమిషన్ సీరియస్గానే తీసుకుంటుంది. కమిషన్ రావడానికి ప్రధాన ఆలస్యం ఏంటంటే ఇక్కడ వచ్చే సందర్భంలో 2-3 సార్లు వాయిదా పడింది అనేక అవాంతరాల వల్ల. ఈరోజు రావటం, ఆ 2 కుటుంబాలను కూడా చూసాం. తప్పకుండా వారికి న్యాయం జరిగే విధంగా కూడా కృషి చేయడం జరుగుతుంది.